దక్షిణాఫ్రికాకు చెందిన విధ్వంసకర ఆల్ రౌండర్ డెనోవన్ ఫెరీరా భుజం గాయం కారణంగా ప్రస్తుత SA20 2025-26 సీజన్ మొత్తానికి దూరమవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జనవరి 17న జరిగిన ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయన భుజానికి తీవ్రమైన గాయమైంది. దీనివల్ల ఆయన టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. తన భారీ హిట్టింగ్తో మరియు ఉపయోగకరమైన ఆఫ్ స్పిన్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల సామర్థ్యం ఉన్న ఫెరీరా దూరం కావడం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్ లో ఉండి జట్టును ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తున్న తరుణంలో ఇలాంటి దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. వైద్య నిపుణుల ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయనకు శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ఆయన కనీసం 3 నుంచి 4 నెలల పాటు మైదానానికి దూరం కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. కేవలం SA20 లీగ్ మాత్రమే కాకుండా ఈ గాయం ఆయన కెరీర్లోని అత్యంత కీలకమైన దశలో ఎదురవ్వడం ఒక పెద్ద ఎదురు దెబ్బగా పరిణమించింది. అయితే ఈ గాయం కలిగించిన అతిపెద్ద ఆందోళన ఏంటంటే 2026లో భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే ICC T20 ప్రపంచ కప్లో ఫెరీరా పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉండడంతో ఆయన నిర్ణీత సమయంలోగా పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావడం అసాధ్యమని చాలా మంది భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ఫినిషర్ గా మరియు 6వ బౌలింగ్ ఆప్షన్ గా ఫెరీరా చాలా కీలకమైన ఆటగాడు. ఆయన లేకపోవడం ప్రొటీస్ జట్టు సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మరియు మెడికల్ టీం ఆయన రికవరీని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఫెరీరా దూరమైతే ఆయన స్థానాన్ని భర్తీ చేయగల మరో పవర్ఫుల్ ఆల్ రౌండర్ కోసం సెలెక్టర్లు వెతకాల్సి ఉంటుంది. ఈ గాయం ఫెరీరా వ్యక్తిగత కెరీర్కే కాకుండా ప్రపంచ కప్ వేటలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఆశలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా ఉంది.